సత్య గారు ఇప్పుడు శేఖర్ భాషకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో శేఖర్ భాషకి ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? అంటే శేఖర్ భాషలో డేర్నెస్ నాకు నచ్చింది. ఫస్ట్ నుంచి కూడా ఫ్రాంక్గా ఉంటాడు, నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఫ్రాంక్గా ఉంటాడు. ఏదన్నా అనుకున్నది మనసులో ఏదైతే అనుకుంటాడో అది చెప్తాడు, చేస్తాడు. కాబట్టి నాకు అది సపోర్ట్ చేయాలనిపించింది. ఈరోజు బయటికి రావచ్చు కానీ మళ్ళీ లోన్కి వెళ్ళే అవకాశం ఉంది, తీసుకుంటారని అయితే నమ్మకం ఉంది నాకు. ఈరోజు బయటకు వచ్చినా కూడా సెలబ్రేషన్ అనేది మా స్టూడియోలో సత్య ఫిల్మ్ అకాడమీలో చేయాలనుకున్నాను. తను కూడా ఓకే అనుకొని ఇక్కడ తీసుకొచ్చాము. ఈరోజు ప్రెస్కి సంబంధించి అంతా ఏదైతే ఉన్నారో అంతా కూడా ప్రెస్కి సంబంధించిన మీడియా కుటుంబం అంతా కూడా ఈరోజు వచ్చారు. తను అదే అంటున్నారు, అందరూ కూడా ఏంటంటే ఇంత తొందరగా వస్తారు అనుకోలేదని మీడియా కూడా ఆశ్చర్యపోతుంది. డెఫినెట్గా మళ్ళీ లోన్ తీసుకుంటారు, వైల్డ్ కార్డ్ ద్వారా మళ్ళీ ఎంటర్ అవుతాడు అనుకుంటున్నాను నేను. 8 సీజన్స్ చూసారా సార్? లేదు లేదు అంత లేదు, కానీ అప్పుడప్పుడు చూస్తాను నేను. అంత పర్టికులర్గా చూడటం ఉండదు కానీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను నేను. ఓకే, ఇప్పుడు ఈ సీజన్ 8లో గమనించినంత వరకు ఎవరు ఫేక్ అనుకుంటున్నారు, ఎవరు జెన్యూన్? లేదు, ఇంకొంచెం కొద్ది రోజులు ఆగాలి మనము. ఎవరు ఏంటి అనేది తెలుసుకోవడానికి, వాళ్ళ క్యారెక్టర్స్ తెలుసుకోవడానికి, ఎలాగా వాళ్ళ బిహేవియర్స్ ఇవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా చాలామంది ఆడియన్స్ అయితే కనుక వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎవరిని ఉంచాలి, ఎవరిని తీయాలి, ఎలా చేయాలి అనేది ఉంటుంది. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే కొంచెం చూడాలి, ఇంకొద్ది రోజులు చూస్తే కానీ ఎవరేంటి వాళ్ళ ఏంటి అనేది తెలుస్తుంది నాకు. సత్య ఫిల్మ్ అకాడమీ నుంచి చాలా మందికి హెల్ప్ చేస్తూ వచ్చారు. సో అంటే ఇప్పుడు ఎవరికైనా డాన్సర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఇంత సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే నేను కూడా కష్టపడి వచ్చాను కదా. అంటే చాలామంది సపోర్ట్ చేస్తేనే ఇక్కడ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే అండి, ఎవరైనా సపోర్ట్ చేస్తేనే వాళ్ళ సపోర్ట్తోనే మనము ముందుకెళ్తూ ఉంటాము. మనం ఏదైతే సపోర్ట్ మనకి ఇచ్చారో వాళ్ళని మర్చిపోకుండా ఫర్దర్గా టాలెంట్ ఉన్న వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి నేను కూడా ఈ ఫిల్మ్ అకాడమీని పెట్టడం జరిగింది. దీని ద్వారా చాలామంది మా డాన్సర్స్ని ఇండస్ట్రీకి అందించాను. అలాగే ఫిల్మ్ అకాడమీ ద్వారా కూడా యాక్టర్స్ని కానీ వాళ్ళు అందించాలన్న సదుద్దేశంతోనే నేను ఈ ఫిల్మ్ అకాడమీని పెట్టాను. అది సక్సెస్ అవుతుంది, చాలా ఆనందంగా ఉంది. దీని ద్వారా ఇంకొంతమంది ఎవరైనా అంటే డబ్బుతో సంబంధం లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఇండస్ట్రీకి పనికొచ్చే వాళ్ళే ఉండాలి, వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలి, వాళ్ళ లైఫ్లో కూడా ఒక గోల్తో వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా మా సత్య ఫిల్మ్ అకాడమీ హెల్ప్ చేస్తుంది. అలాగే ఈరోజు ఇక్కడ ఈ శాఖ మన సత్య ఫిల్మ్ అకాడమీలో మన శేఖర్ భాష ఏదైతే ఉందో ఈ అకేషన్ చేయడానికి కారణం ఏంటంటే తను కూడా ఏంటంటే సెల్ఫ్గానే తయారయ్యి సెల్ఫ్గానే వచ్చి ఎంత ఈ స్థాయికి వచ్చాడో, అది బిగ్ బాస్ అనేది ఏదైతే ఉందో ఈ ప్లేస్ వరకు వెళ్ళాడు అని అంటే కనుక తన కష్టం ఉంది, అందువలన డెఫినెట్గా తన సపోర్ట్ చేయటం అవుతుంది అనమాట. అంటే ఏదైనా పర్టికులర్ విషయం ఉందా శేఖర్ భాషని ప్రోత్సహించడానికి? అలా ఏం లేదు, కొంచెం ర్యాపో ఉంది, తెలిసిన పర్సన్ ర్యాపో ఉంది. చెప్పా కదా, తను కొంచెం డేర్నెస్గా ఉంటాడు, ఏదైనా ఉన్నట్టుగా మాట్లాడతాడు. కాబట్టి నాకు ఇంట్రెస్ట్, ఇష్టం కూడా. దాని గురించి ఈ అకేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇప్పటి వరకు సత్య మాస్టర్ గురించి ఎవరికి తెలియని విషయం అయితే ఏం లేదు, అంత ఓపెన్, ప్రతిసారి చెప్పేదే. డెఫినెట్గా ఎవరైనా కూడాను సినిమాకి సంబంధించి అయితే కనుక ఏదైనా కూడా మీకు హెల్ప్ కావాలనుకుంటే డెఫినెట్గా రావచ్చు. నాకు తెలిసినంత వరకు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంది, నిజాయితీగా మీరు కష్టపడేవాడు అయితే కనుక డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను, ఇప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాను మీలో ఒకటిగా. సత్య మాస్టర్ని రీచ్ అవ్వాలంటే అంటే ఫిల్మ్ అకాడమీ కోసం సో ఎలా రీచ్ అవ్వాలి? ఇంకా ప్రత్యేకించి ఏం లేదు, సారథి స్టూడియో, అమీర్పేట సారథి స్టూడియో ఆపోజిట్లో ఉంది సత్య ఫిల్మ్ అకాడమీ. ఎనీ టైం నేను ఇక్కడే ఉంటాను, అందుబాటులో ఉంటాను. ఇండస్ట్రీకి సంబంధించి అంటే నా దగ్గరే జాయిన్ అవ్వాలి, నా దగ్గరే నేర్చుకోవాలి, నా దగ్గరే చేయాలనేది కాదు. కానీ ఏదైనా మీకు ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా కూడా మీకు ఒక మంచి సందర్భం ఉంది, మీకు ఉపయోగపడుతుంది, ఇది ఏదైనా ఉంటే కనుక నన్ను సంప్రదించండి. డెఫినెట్గా మంచి గైడెన్స్ అయితే మీకు ఇవ్వగలుగుతాను నేను. ఒకవేళ బిగ్ బాస్కి ఛాన్స్ ఉంటే మీరు వెళ్తారు? డెఫినెట్గా 100% వెళ్తాను నేను, చేస్తా. థ్యాంక్ యూ.